హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారనే అనుకుంటా. ఈరోజైతే మనం ఒక ఊరు గురించి మాట్లాడుకుంటున్నాం. పగిడేరు అనే ఊరు గురించి. ఏంది అక్కడ అంత వింతేముంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మీరు వేడి నీళ్ళతో స్నానం చేయాలంటే ఏం చేస్తారు? మీరైతే గీజర్ ఆన్ చేసుకుంటారు కదా, కానీ ఇక్కడి ప్రజలైతే వెళ్ళి బోరు బావుల్లో నీళ్ళు తెచ్చుకుంటారంట. మీరు కాఫీ టీ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? స్టవ్ ఆన్ చేస్తారు కదా. కానీ ఇక్కడి ప్రజలైతే అవి బోరు బావుల్లోనే చేసేసుకుంటున్నారంట. ఎంత గమ్మత్తుగా ఉంది కదా. ఒకసారి సింగరేణి సంస్థల వాళ్ళు వచ్చి ఈ భూమి కింద బొగ్గు గనులు ఏమన్నా ఉన్నాయేమోనని తవ్వారంట బోవుబారులు. అవి తవ్వడమే తొందర, గబగబా గబగబా వేడి వేడి నీళ్లు పైకొచ్చేసాయంట. ఎంత వేడి నీళ్ళంటే దాదాపు 80 డిగ్రీల వేడున్న నీళ్లు పైకొచ్చేసాయంట. వామ్మో అనుకుని ఎన్ని దగ్గరలో తవ్వితే అన్ని దగ్గరలో ఇలానే వేడి నీళ్ళు గుబగుబా పైకొచ్చాయంట. అయ్యో మనకెందుకులే అని చెప్పి వదిలేపోయారంట. కానీ అక్కడి ప్రజలు మాత్రం తెలివిగా యూజ్ చేసుకున్నారంట ఈ నీళ్ళని. అంత వేడి ఉన్న నీళ్ళని ఒకరోజు పక్కన పెట్టి చల్లారాక వ్యవసాయానికి కూడా యూజ్ చేసుకున్నారంట. ఒకప్పుడు పంటలు లేక బాధపడిన ఊరే ఇప్పుడు 100 ఎకరాల వరి పంటల్ని పండిస్తుందంటండి. మోటార్ ఖర్చులు కూడా మిగిలాయని అక్కడి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారంట. ఇది జియోథర్మల్ సంస్థల వరకు వెళ్ళిందంట. వాళ్ళు వచ్చారంట ఈ ఊరికి, వచ్చి పరిశోధనలు చేశారంట. అందులో తేలింది ఏంటంటే ఈ భూమి కింద 1000 మీటర్ల లోతులో నీళ్లు 180 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నాయంట. అమ్మ బాబోయ్! ఇది ఎందుకంటే భూ అంతర్భాగంలోని పగుళ్లే ఈ వేడికి కారణమని చెప్పారంట. అయితే వీళ్ళకి ఒక ఐడియా వచ్చిందండి. ఇంత వేడి నీరు నుంచి విద్యుత్ ఏమన్నా ఉత్పత్తి చేయగలమా అని, అదే అండి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలమా అని వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. సక్సెస్ అయిందండి. ఈ ప్లేస్లో 381 జియోథర్మల్ ప్లాంట్స్ పెట్టారండి. అబ్బా, దాంతో ఆ ఊరి ప్రజలంతా వాళ్ళ ఊరు గురించి ఎంత గొప్పగా అనుకుంటున్నారో. మా ఊర్లో మోటార్ ఖర్చు లేదు, వ్యవసాయం జరుగుతోంది, ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామని చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. బాగుంది కదండి వీళ్ళ ఐడియాస్. మొత్తానికి ఈ ఊరి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే, నీకు ఎలాంటి అవకాశం వచ్చినా సరే దాన్ని నీకు కావలసినట్టుగా మలుచుకొని ఒక ఆయుధంలాగా చేసుకొని ముందుకు అలా దూసుకుపో అని చెప్పారని అనిపించిందండి. ఉంటాను మరి, మీ ఆశాజ్యోతి. నా స్టోరీస్ నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయొచ్చుగా ప్లీజ్.